నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా టేస్టీగా మిర్చి బజ్జీని ఇంట్లో స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు వేడిగా ఈ కూల్ వాతావరణంలో మనము వేడిగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ 250 గ్రాములు మిర్చిని తీసుకున్నాను. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా తుడిచేసుకోవాలి. ఎందుకంటే తడి కొద్దిగా ఉన్నా మనకి శనగపిండి పట్టదండి. ఇలా శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా ఒక క్లాత్ పెట్టి తుడిచి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి వేసామంటే క్రిస్పీగా వస్తాయండి. బియ్యం పిండి వేసి జల్లించుకొని ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా క్రష్ చేసుకొని కసూరి మేతిని వేయండి. కసూరి మేతి అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయండి. 1/2 టీ స్పూన్ కారం వేసి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు బాగా ఫ్లఫీగా వచ్చేంతసేపు కలపాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది అంత టేస్టీగా అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిర్చిని ఇలా మధ్యలోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని గింజలు ఏం లేకుండా తీసేయండి. మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే గింజలు ఉంచుకోండి కొద్దిగా, లేదనుకుంటే పూర్తిగా తీసేయండి. ఇలా చాకు పెట్టి మొత్తం గింజలు తీసామంటే మొత్తం వచ్చేస్తాయి. ఇలా మొత్తం తీసేసుకోండి. మిర్చిలో 2-3 రకాలు ఉంటాయి కదా. గ్రీన్గా లావుగా పోడుగున్నవైతే అవంత టేస్ట్ అనిపించదండి. ఇలాంటి మిర్చి ఉంటే తీసుకోండి. ఇక తప్పదనుకుంటే వాటితో కూడా చేసుకోవచ్చులే, కానీ ఇవి ఉంటే ఇవి తీసుకోండి. చాలా టేస్టీగా మనకు కావాల్సినంత కారం ఉంటుంది. ఇలా కొద్దిగా వాము, సాల్ట్ వేసి క్రష్ చేసి తీసుకోండి పొడిని. ఇందులో పెద్ద స్టఫింగ్ ఏం అవసరం లేదండి. ఇలా వాము, సాల్ట్ కొద్దిగా క్రష్ చేసి కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టామంటే సరిపోతుంది. అన్నీ ఇలానే కట్ చేసి గింజలు ఏం లేకుండా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక 1 మినిట్ వరకు పిండిని బాగా కలుపుకొని వేసామంటే చాలా టేస్టీగా బజ్జీలు వస్తాయండి. పొయ్యి మీద ఇప్పుడు ఒక వెడల్పాటి మందం ఉన్న కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా డ్రిప్ చేసి వేసామంటే బజ్జీలు వచ్చేస్తాయి. ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక గంట తీసుకొని మనము ఆయిల్ వేసామంటే వేడి ఆయిల్ పైన మనకి ఇంకా చాలా బాగా కాగుతాయి. ఇలా వేడయ్యేటప్పుడు కాలేటప్పుడు కొద్దిగా ఆయిల్ తోస్తూ ఉండండి. అంతే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలానే వేసుకోండి. వేడిగా బజ్జీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరొకసారి వేసుకోండి. ఇలా వేడి ఆయిల్ ఒక గంట తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేశారంటే బజ్జీ మీద ఉన్న పిండి కిందికి కారకుండా స్టిక్ అయిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే స్ట్రీట్ స్టైల్లో బజ్జీ రెడీ. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాము. టేస్ట్ కోసం చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఆనియన్స్, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి పెట్టామంటే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న
ఆనియన్స్ పెట్టేసి కొద్దిగా కొత్తిమీర, అలాగే చిటికెడు సాల్ట్, చిటికెడు కారం ఇలా పైనుంచి వేసామంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మధ్యలో కొద్దిగా కట్ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా బజ్జీలన్నీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది నాతో షేర్ చేసుకోండి. మీరు కూడా ఈ వీడియో చూసాక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. అన్నీ ఇలానే పెట్టేసుకొని తింటే ఈ చలికాలంలో పిల్లలు వచ్చేసరికి మనం చేసామంటే చాలా టేస్టీగా పిల్లలు తినేస్తారు. అలాగే మనం కూడా స్ట్రీట్కి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు. ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా కొద్దిగా పైనుంచి నిమ్మరసం వేసామంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. మీరు ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.